ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు ఉండేది. దానికి పొగరు చాలా ఎక్కువ. నా కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నా కొమ్ములతో ఎవరినైనా ఓడించగలను. ధైర్యం చేసి ఎవరైనా నాతో పెట్టుకున్నారో ఈ కొమ్ముల ధాటికి బలి అవ్వాల్సిందే అనుకుంటూ చాలా దురహంకారంగా తయారైంది. అయినా తన పనేదో తాను చూసుకోకుండా అప్పుడప్పుడు వచ్చిపోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలుపెట్టింది. ఈ విషయం గమనించిన ఒక కోతి గొర్రెపోతుకు గుణపాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఓసారి ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్లి ఆ కోతి ఇలా అంది. అబ్బో, బాగా పెద్ద పెద్దగా కొమ్ములు తిరిగిన గొర్రెపోతు మిత్రమా, ఈ చిన్న చిన్న జంతువుల్ని పొడిచి ఆనందపడడంలో ఏం కిక్కుంటా చెప్పు. అయినా నీతో పోట్లాడగలిగే దమ్ము ధైర్యం మాకు ఎవరికైనా ఉందా ఏంటి? నీకు విషయం చెప్పనా? నీ కొమ్ముల దెబ్బకు భయపడి పాపం ఆ మృగరాజు కూడా గుహలోంచి బయటకు రావడం లేదు. అవునా, నిజమా? భలే సంగతి చెప్పావు మిత్రమా అని ఆ గొర్రెపోతు పడి పడి నవ్వుకుంది. నీవు నీతో పోరాడగలిగే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది కోతి. ఆ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. ఆ విరోధ? ఎవరా విరోధి? నాతో పోట్లాడే ధైర్యం ఈ అడవిలో ఎవరికి ఉంది అని కోతిని ఆతృతగా అడిగింది గొర్రెపోతు. అల్లదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తుందో. దాన్ని ఓడిస్తే అసలు ఈ అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు ఎవ్వరూ లేరన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆ తర్వాత నీవే అడవికి రాజు అని కోతి తెలివిగా దాన్ని రెచ్చగొట్టింది. పొగరుగల గొర్రెపోతు మరేం ఆలోచించకుండా వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను ఢీకొట్టింది. ఆ దెబ్బకు కొంత ఇసుక కొండ మెంచి రాలింది. దాంతో మరింతగా రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి, ఏంటే నాతోనే ఆటలా? ఈసారి నీవో నేనో తేలిపోవాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కోపంగా కొండను ఢీకొట్టింది. అంతే, కొమ్ములు రెండూ విరిగిపోయాయి. కొమ్ములు లేని గొర్రెపోతుని చూసి అడవిలోని జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఆ తర్వాత నుండి గొర్రెపోతు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎదుటివారి బలం తెలియకుండా మనం విర్రవిగిపోకూడదు. అలాగే అందరితోనూ స్నేహంగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.